నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మనకి టేస్టీ వెరైటీ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో మాకు ఈరోజు ఫస్ట్ ఏం వెరైటీ చేసి చూపిస్తున్నారు? ఆలు గోబీ పులావ్. ఓకే, మరి ఆలు గోబీ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు గోబీ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, బిర్యానీ ఆకు 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, పుదీనా కొద్దిగా, పెరుగు 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో స్టవ్ ఆన్ చేసుకుని సో ముందుగా నెయ్యి అండి. ఓకే. సో నెయ్యితో చేసుకుంటే రుచి, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు కదా. ఓకే, కొంచెం నెయ్యి అండి. సో దీంట్లో మసాలా దినుసులు, ఓకే, అలాగే బిర్యానీ ఆకండి. సో పులావ్ అనగానే ఇవి కంపల్సరీ ఉండాల్సిందే. సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు. ఓకే. యాక్చువల్గా పలావ్ చాలా సింపుల్ రెసిపీ. చాలా సింపుల్ అండి. అంటే చాలా మందికి తెలియక ఏదో ప్రాసెస్ అనుకుంటారు కానీ చాలా చాలా సింపుల్. అవును, మనకి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అంతా రెడీగా ఉంటే జస్ట్ అంటే లైక్ ప్రీ కుక్డ్ అయితే కొంచెం మనం ఇలా కొంచెం ఈజీగా అయిపోతుంది. లేదా అన్ని కుక్కర్లో వేసేసుకోవడం అంటే అది కూడా హార్డ్లీ ఇట్ టేక్ లైక్. చాలా మంది ఏంటంటే కొంచెం వేడి నీళ్ళు పక్కన పెట్టేసుకొని, అవును, ఇది మనకి అంటే ఈ పోపు లాంటిది అంతా అయిపోయిన తర్వాత నీళ్ళు పోసేసుకొని దాంట్లో వేసేసుకుంటే అయిపోతుంది. ఓకే. సో ఉల్లిపాయల తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇలాంటి పలావులు కానీ బిర్యానీ చేసుకునేప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం కొంచెం ఫ్రెష్గానే రెడీ చేసుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోతేనే టేస్ట్ అనేది కొంచెం చాలా బాగా వస్తుందండి. సో ఏమాత్రం కొంచెం పచ్చిగా ఉన్నా అది తినేప్పుడు కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట మనకు పలావ్లో. ఏమాత్రం తొందరపడకుండా కొంచెం నిదానంగా చేసుకుంటేనే మనకు ఆ డిష్ అనేది కొంచెం బాగా టేస్టీగా వస్తుంది. సో ఇక్కడ ఉడికించిన బంగాళదుంపలు. సో ఎసరు వేసుకునే మాట మనం పచ్చివే వేసుకోవచ్చు. అలాగే గోబీ అండి, ఇది కూడా ఉడికిచ్చేస్తాం. ఇది మసాలా దినుసులతో పాటు కొంచెం వేస్తే వాటికి కూడా ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేస్తాయి. సో దీంట్లో కొద్దిగా పెరుగండి. సో ఇది కొంచెం మంచి టేస్ట్ని యాడ్ చేస్తుందండి. సో పులావ్లో కానీ బిర్యానీలో కానీ కొంచెం పులుపు ఉంటే ఇంకొంచెం బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్ది కాకుండా కొంచెం పులుపు పూట ముందుది ఉంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. దీంతో పాటుగా కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఒకసారి అన్ని కలిపేసుకొని, సో ఇలా ఇది కొంచెం మనం ప్లెయిన్గానే తీసుకుంటున్నాం. ఇది కొంచెం మంచి కలర్లో రావాలనుకుంటే కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్ పొడి ఇది కొంచెం ఎండింగ్లో వేస్తున్నానండి. సో కొంచెం ఉప్పు, కారం, తర్వాత పసుపు ఇది వేసేసుకుంటే ఇంకొంచెం లైట్గా కలర్ఫుల్గా వస్తుంది మనకు. అలా కావస్తే అలా చేసుకోవచ్చు. నేను అది లేకుండా చేస్తున్నాను, కారం పసుపు లేకుండా చేసుకుంటున్నాను. ఓకే. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్ అండి. అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టేసి మగ్గిచ్చేస్తే ఈ రైస్ కూడా దీంట్లో ఉన్న మనం ముందు వేసుకున్న ఆ మసాలా దినుసుల తాలూకు ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేస్తాయి. ఓకే. 2 నిమిషాలు మనం మూత పెట్టేసేద్దాం. సో ఆ తర్వాత ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు.
చూద్దాం రాజు గారు. ఓకేనండి, మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో కొంచెం పుదీనా అండి. సో పులావ్ అనగానే పుదీనా కంపల్సరీ పడాల్సిందే. ఓకే, సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. సో ఆలు గోబీ కర్రీ చేసిన, ఫ్రై చేసిన, ఏదైనా కుర్మాలా చేసిన మంచి కాంబినేషన్ ఇది. ఓకే, సో మధ్య మధ్యలో ఆ ముక్కలు తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. పైన ఇంకొద్దిగా పుదీనా. ఓకే, సో ఆలు గోబీ పులావ్ రెడీ. ఓకే, మరి వేడివేడిగా ఆలు గోబీ పులావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. ఆలు గోబీ పులావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, పెరుగు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, గరం మసాలా వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు గోబీ పులావ్ రెడీ. ఆలు గోబీ పులావ్ తయారీ విధానం చూసారు కదండి. సో టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, ఇందాక మనం అనుకున్నట్టు ఆలు గోబీ మంచి కాంబినేషన్ అది. ఈ మసాలా దినుసులు తర్వాత వాటన్నిటి కూడా బాగా కరెక్ట్గా సెట్ అయిపోయింది. కొంచెం పెరుగు వేయడం అనేది కొంచెం అడిషనల్ టేస్ట్. పుల్లటి పెరుగు యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్స్ అనేవి ఈ వెజిటబుల్స్ కి కూడా చాలా బాగా పట్టేస్తుంది. చాలా బాగుంది రాజు గారు, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి పలావ్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వాతావరణ ప్రభావం ఎక్కువగా చర్మం మీదే ఉంటుంది కాబట్టి శీతాకాలంలో ఎక్కువగా చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. అందుకని ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ రెండు మిక్స్ చేసుకొని ముఖము, మెడ, కాళ్ళు, చేతులు మృదువుగా మర్దన చేసుకొని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి మన పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీ వంటలు చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మూసాపేట దగ్గర నుంచి అండి, రెయిన్బో విస్టాస్. సో హైదరాబాద్ లోనే ఉంటారా? హైదరాబాద్ లోనే. ఏమైనా వర్క్ చేస్తుంటారా జ్యోతి? బిఫోర్ చేసేదాన్ని కానీ ప్రెసెంట్ లేదండి. ఇప్పుడు ఏం చేయట్లేదు. సో మరి ఈ రోజు మాకు ఏం వంట చేసి చూపిస్తారు జ్యోతి గారు? కాకరకాయ కరివేపాకు కారం అండి. సో మరి కాకరకాయ కరివేపాకు కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. కాకరకాయ కరివేపాకు కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు 1 కప్పు, ఎండుమిరపకాయలు 8, పల్లీలు కొద్దిగా, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా జ్యోతి గారు? ముందుగా ప్యాన్ వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసాం కదండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని వేరుశనగ పప్పులు వేసుకోవాలి. ఓకే, సో ఇది మనం పౌడర్ చేసుకోవటానికా? ఓకే, ఒట్టి కరివేపాకు కాకుండా దాని కాంబినేషన్ కొంచెం వేరుశనగ పప్పు. ఓ, మనం కాకరకాయ యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అది కొంచెం చేదు ఉంటుంది కదా, ఇది రుచి బాగా వస్తుందని. ఓకే, ఇది కాస్త సో మనకి ఫ్లేమ్ లైట్ గానే పెట్టుకోవాలండి. ఇవి సైడ్ కి వేగుతూ ఉంటాయండి. ఈ లోపు కరివేపాకు కూడా తీసుకుందాము. ఓకే, సో ఇప్పుడు కరివేపాకు కూడా మనకు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అవునండి. సో మరి కాకరకాయ కాంబినేషన్ లో బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, ఈ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఓకే, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కరివేపాకు. అలాగే దాంతో పాటు కొంచెం ఎండుమిర్చి స్పైసీ కోసం అండి. సో మనకి ఎంత కారం కావాలో దానికి తగ్గట్టు ఎండుమిర్చి. ఇవి 3 కాస్త చక్కగా వేగాలి. ఓకే, సో కాకరకాయలు మీరు ముందే వేయించేసి పెట్టారు? ఆల్రెడీ వేయించి తీసుకొచ్చానండి నేను. ఓకే, సో కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిదనం పోయే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో
ఇది నిల్వ ఉంటుందా జ్యోతి గారు మనకి పొడి? ఉంటుందండి, మినిమం 15 days ఉంటుంది. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. ఇన్స్టెంట్గా కూడా తినేసేయచ్చండి కొంచెం గీ వేసుకొని. సో ఎలాగో కాకరకాయ అంత వేయించితే మనకి అంత చేదు కూడా అనిపించదు కదా. సో ఇంకా కొంచెం వేగాలి. ఓకే ఓకే. మరి మీరు కూడా ఇలాగే వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో జ్యోతి గారు సరిపోతుందండి ఇలాగా? సరిపోతుంది. ఆఫ్ చేసేనా? సో ఇది కొంచెం చల్లారాలి కదా? కొంచెం చల్లారాలి. ఓకే. ఇది చల్లారే లోపు మనం పోపు పెట్టేస్తాం. ఓకే ఓకేనండి. పోపుకు కావాల్సింది కొంచెం ఆయిల్ తీసుకుందాం. ఓకే. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర. అది కొంచెం వేగిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలండి. అది కాస్త వేగేటట్టు చూసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి. ఓకే. సో బేసిక్ ఇలాంటి పొడుల్లో మనకి పోపు ఉండదు కదా? పోపు దీనివల్ల టేస్ట్ బాగా వస్తుందండి. ఓకే. అంటే యూజువల్గా పచ్చళ్ళలోనే కదా మనం పోపు పెడతాం. పొడిలో అంటే అన్ని గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. బట్ ఇది కొంచెం పంటకి బాగా తగులుతుంది అనేసి పోపు కూడా పెట్టేస్తుంటాం. ఓకే ఓకే. సో ఓన్లీ ఆవాలు జీలకర్ర, పప్పులు ఏమీ లేవు. ఓకే. మీ ఇంట్లో కాకరకాయ ఇష్టమేనా అండి? పర్లేదండి, తినలేదా? అంటే హెల్త్కి మంచిది కదా అని చేస్తుంటాం. మంత్లీ ట్వైస్ అన్నా చేస్తాను. ఓకే. అంటే పొడి కాకుండా దీంతో పులుసు కానీ ఫ్రై కానీ కూడా చేస్తుంటుంది కదా. అదే ఆ పులుసులు ఫ్రైలు అంటే తినరు కదా, ఎందుకంటే దాంట్లో అంత చేదు పోదు కదా కాకరకాయకి. సో దానివల్లే కదా చాలా మంది కాకరకాయ అంటే పెద్ద ఇష్టపడరు. యాక్చువల్గా ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుంటారు, కలర్ బాగుంటుంది, కలర్ కోసం. కానీ హెల్త్కి కూడా మంచిది పసుపు. పసుపు ఆబ్వియస్లీ మనకు రోజు వంటల్లో ఖచ్చితంగా ఉంటుంది కదా. అదే. సో ఇంకా ఎండు కొబ్బరి యాడ్ చేశారు కదా. ఓకే, అయిపోయింది. ఒక 2 minutes అండి. స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఆ వేడికి అది సరిపోతుంది. గ్రైండ్ చేసేసుకున్నాను. ఇందాక ఫ్రై చేసుకున్న పదార్థాలన్నీ మిక్సీలో వేసుకుంటున్నానండి. మనకు కావాల్సిన మెయిన్ థింగ్ ఇందులో కాకరకాయలు ఆల్రెడీ నేను ఫ్రై చేసి తీసుకొచ్చాను, అవి కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం దీనికి రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అండి, ఇవి ధనియాలు. ఇంకా మరీ మెత్తగా అవసరం లేదండి ఇది. ఇప్పుడు పోపు వేసాం కదా ఆల్రెడీ, దాంట్లో ఈ పౌడర్ కలిపేసుకుంటే సరిపోతుంది. యూజువల్ గా కాకరకాయ కారం అంటే అలా కాకరకాయ స్లైసెస్ లో మనం కారం కలుపుతూ ఉంటారు. అదే కొంతమంది ఆ స్లైసెస్ వచ్చేసరికి పిల్లలు తినట్లేదు. నైస్. దీంట్లో కొంచెం గీ వేసుకొని రైస్ లో గానీ తింటే సరి బాగుంటుంది. ఓకే ఓకే. యా, చాలా మందికి అలా ఒట్టి ముక్కలు తినాలని. ఇదైతే రైస్ లో కూడా బాగా కొంచెం నిలువ కూడా బాగుంటుందండి. ఇది ఆల్మోస్ట్ 15-20 days దాకా వస్తుంది. కాకపోతే నిలువ పెట్టేటప్పుడు మాత్రం చల్లార్చిన తర్వాత పెట్టాలి. పొడి అంతా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది అంటే అంత ఫ్రెష్ గా ఇప్పుడే చేసాం కదా. ఈ పౌడర్ లో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అండి. కొంతమందికి ఫ్లేవర్ ఇష్టం ఉండదని వేయట్లేదు. సో ఆ ఫ్లేవర్ గ్రైండ్ చేసేటప్పుడే వేసేసుకుంటే, ధనియాలు వేసినప్పుడు వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చు. సో రెడీ అయిపోయినట్టే ఇలా చేసి. ఓకే, మరి కాకరకాయ కరివేపాకు కారం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. కాకరకాయ కరివేపాకు కారం తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయ ముక్కలు నూనెలో వేయించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి వేరుశనగ పలుకులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి పొడి వేసి పోపు రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేయించిన కాకరకాయ ముక్కలు, కరివేపాకు మిశ్రమం, ఉప్పు, ధనియాలు వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని పోపు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాకరకాయ కరివేపాకు కారం రెడీ.
తయారీ విధానం చూసారు కదండి. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. కాకరకాయ కరివేపాకు కారం. బాగుంది. అంటే కాకరకాయను కొంచెం చేదు తగ్గించేసి ఇలా పొడిలా చేసుకుంటే తెలియట్లేదు బేసిక్ ఇప్పుడు ఇది కాకరకాయ అని. అంటే ఎండింగ్ లో కొంచెం లైట్ ఆ చిరు చేదు అనేది తెలుస్తుంది. సో కరివేపాకు కాంబినేషన్ లో తీసుకోవడం కొంచెం ఐడియా బాగుంది. బాగుందండి. సో ఇలా చేసి మనం నిల్వ చేసి పెట్టేసుకుని కావాల్సినప్పుడు కొంచెం వేడి వేడి అన్నం వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని అలా తినేసేయచ్చు. బాగా వచ్చిందండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బియ్యం లాంటివి మనం చాలా రోజులకు సరిపడా తీసుకుని నిల్వ ఉంచుకుంటాం కాబట్టి కాస్త పురుగు పట్టే అవకాశం ఉంటుంది, కాస్త వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో కాసిన్ని వేపాకులు అడుగు భాగంలో వేసుకున్నట్లయితే పురుగు పట్టకుండా ఉండడమే కాకుండా తాజాగా కూడా ఉంటాయి. సో జ్యోతి గారు ఇప్పుడు సెకండ్ వంట ఏం చూపిస్తారు? అరటిపండు కొబ్బరి హల్వా. అరటిపండు కొబ్బరి హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. అరటిపండు కొబ్బరి హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు 2, కొబ్బరి పాలు 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా జ్యోతి గారు? ముందుగా ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి ప్యాన్లో. ఆ తర్వాత మనం ముందుగా చెప్పినట్టు జీడిపప్పు, ఎండు ద్రాక్ష. సో కొబ్బరి అంటే మీరు కొబ్బరి పాలు వాడుతారు? కొబ్బరి పాలండి. పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి మిల్క్ తీస్తామండి అందులో. ఓకే, ఇప్పుడు థిక్ మిల్క్ కావాలా దీనికి? మనకి ఎలా ఉండాలి పాలు? కొబ్బరి పాలు కొబ్బరి పాలు అంటే మరీ థిక్గా ఏమి ఉండవండి, నార్మల్గానే ఉంటాయి. అవి గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. అదే గ్రైండ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చినవి. ఇంకా కొన్ని మరీ కావాలంటే మామూలు మిల్క్ యాడ్ చేయొచ్చు, బట్ ఆ ఫ్లేవర్ కొబ్బరి మిల్క్తోనే వస్తుంది. ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేద్దామండి. ఓకే, ఇది బాంబే రవ్వ, ఉప్మా రవ్వ అండి. నెయ్యిలో కాస్త వేగేటట్టు లైట్ బ్రౌనిష్ కలర్ సన్న సగం మీదే వేయించాలి. తొందరగా మాడిపోతుంది. సో దీనికి ఈ రవ్వే బాగుంటుందండి? గోధుమ రవ్వ కూడా సన్నగా ఉన్నది వాడుకోవచ్చు అండి, సిరా రవ్వ అంటారు కదా, దాని ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఒకవేళ అది లేకపోతే ఇంక ఇది బెస్ట్. రెగ్యులర్ గా ఎక్కువ ఇదే యూజ్ చేస్తారు. కొంచెం టేస్ట్ వెరైటీగా ఉండాలంటే అది కూడా వాడచ్చు. కొంచెం ఈ మధ్య హెల్త్ కాన్షియస్ అందరూ. సో బనానా కట్ చేసేసి పెట్టేసి ఆల్రెడీ 2 బనానాస్ తీసుకున్నామండి. ఓకే, సో మరీ పండింది కాకుండా కొంచెం మీడియం అయితే బెటర్ దీనికి. సో మనము అరటిపండు స్వీట్నెస్ ని బట్టి పంచదార యాడ్ చేసుకోవాలా లేకపోతే మెజర్మెంట్ ఏమన్నా ఉందా? మెజర్మెంట్ వచ్చేసి యాక్చువల్ గా రవ్వ 1 కప్పు తీసుకుంటే ఇది 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. ఓకే, స్వీట్ సరిపోతుంది. ఇది మామూలుగా ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళైతే ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటారు. వాళ్ళు ఇంకా బనానా అన్నది స్వీట్ ఎక్కువగా రాదండి, ఫ్లేవర్ బాగా వస్తుంది. అంటే కొంతమంది ఉట్టి అది కూడా సరిపి పెట్టేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ పెట్టకుండా ఊరికి 1 స్పూన్ అలా వేసేసుకోండి షుగర్ అది. ఎందుకంటే చాలా మంది ఎక్కువ స్వీట్ కంటే కొంచెం మీడియం స్వీట్నెస్ నచ్చుతుంది కదా. ఎందుకంటే ఒకప్పట్లోకి అలా తీయగా తినట్లేదు. అప్పట్లో అయితే ఇలా హల్వాలు ఇవంటే ఎంత ఇలా షుగర్స్ వేసేసి చాలా స్వీట్ గా చేసేసేవాళ్ళు కదా. ఇందులో ఒకటి ఏంటంటే ఈ రవ్వ వేయించేటప్పుడు మాత్రం కాస్త చూస్తూ ఉండాలండి, ఊరికే మాడిపోతుంది ఇది. అవునవును, మరి స్వీట్ లో మాడితే మనకి ఫ్లేవర్ అంతా కూడా పోతుంది. సో మరి ఇప్పుడు వర్క్ చేసి మీరు ఇంట్లో ఉంటున్నారు కదా, బోర్ కొట్టట్లేదా మీకు? కరోనా వచ్చింది కదండి, ఫ్యామిలీ మొత్తం సో ఏం తెలియట్లేదు నాకు ఎట్ ప్రెసెంట్ అయితే. ఓకే, సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? అండి. ఓకే, సో వాళ్ళు ఎలాగో ఇంట్లో ఉంచారు. పిల్లలు ఉన్నారా? ఒక పాప. సో ఏం చదువుతుంది? మొన్న 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. వాళ్ళకి అన్ని ఇంట్లోనే అయిపోతున్నాయి. సో కరోనా టైంలో అన్ని మంచి మంచి వంటలన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసి హ్యాపీగా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళ? పర్లేదా? సో సరిపోతుంది, ఇది ఇంకా కొంచెం అవ్వాలి, కొంచెం బ్రౌనిష్ కలర్ లో రావాలండి, కలర్ చేంజ్ అవ్వాలి.
ఫస్ట్ వాటర్ ఇందులో యాడ్ చేయాలండి. ఇందాక కొంచెం ఇలాచీ పౌడర్ నేను యాడ్ చేశాను. ఓకే. నెక్స్ట్ వాటర్ యాడ్ చేయాలి. కొంచెం నీళ్లు పోస్తున్నానండి. అది బాయిల్ అవ్వాలి. ఇది బాయిల్ అయ్యేటప్పుడే అరటిపండు ముక్కలు కూడా వేసేసుకోవాలండి, ఇందాక తరిగి పెట్టినవి. ఓకే. సో ఇది కూడా కొంచెం దాంట్లో మిక్స్ అయిపోవాలా? కొంచెం మిక్స్. ఇప్పుడు కాస్త బలంగా కలపాలి. ఓకే. అది మొత్తం ఇది మిక్సీ పడితే మరీ ఫ్లేవర్ బాగోదండి, జిగురుగా వచ్చేస్తుంది. అందుకని పీసెస్ ఉండాలి కాబట్టి. ఓకే. ఈ వేడికి మగ్గిపోతుంది యాక్చువల్గా. బనానా అలా ఉన్నా కూడా మనకి పెద్ద అంత ఇదిగా ఏమి ఉండదు కదా. అలాగ షుగర్ ఇదంతా మెల్ట్ అయ్యేటప్పటికి కరిగిపోతుంది. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుందామండి. ఇప్పుడు కాస్త మిల్క్ యాడ్ చేద్దాం. తీసుకున్న దాంట్లో హాఫ్ మిల్క్ ఇప్పుడు ప్రస్తుతం యాడ్ చేయాలి. కొబ్బరి పాలు. ఒక 1 minute లిడ్ పెట్టేసి ఉడకనిద్దామండి, బనానా ఫ్లేవర్ మొత్తం కలిసేలా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా, అలోవెరా జెల్. కలబంద గుజ్జు వల్ల చర్మానికి కానీ జుట్టుకు కానీ చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చర్మం విషయానికి వస్తే ప్రతిరోజు కొద్దిగా అలోవెరా జెల్ తీసుకొని ముఖానికి మెడకి అప్లై చేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద వచ్చేటటువంటి ముడతలు కానీ మచ్చలు కానీ, ముఖ్యంగా పింపుల్స్ వచ్చి తగ్గిన తర్వాత వచ్చే మచ్చలు కానీ ఏవైనా సరే చాలా వరకు తగ్గుతాయి. సో చూద్దామండి. ఓకేనండి. ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేద్దాం. సో కుక్ అవుతుంటే బనానా ఫ్లేవర్ అనేది వస్తుంది కదా. ఇలా పైనాపిల్తో అలా కూడా చేసుకోవచ్చు. పైనాపిల్తో కూడా చేయొచ్చండి. ఓకే. సో ఇప్పుడు ఈ షుగర్ అంతా కొంచెం దాంట్లో కొంచెం షుగర్ మిక్స్ అయ్యేదాకా కలిపి ఇప్పుడు మిగతా మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే. అంటే మనకు కన్సిస్టెన్సీ చూసుకోవాలండి ఎలా ఉంది అని, మరీ పల్చగా రాకూడదు. ఓకే. దాన్ని బట్టి మిల్క్ యాడ్ ట్రై చేశారా హల్వా? ఎక్కడైనా చూసారా రెసిపీ? లేదండి, యాక్చువల్గా తిన్నాను ఒక దగ్గర, ట్రై చేద్దామని ఇంట్లో చేశాను. ఓకే. ఓకే. మ్యారేజ్లో తిన్నాను. కొంచెం మిల్క్ యాడ్ చేద్దామండి, సరిపోతుంది. అంటే మరి లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఓకే. దెన్ పైనుంచి కొంచెం గీ కూడా యాడ్ చేయాలి. ఇది కొంచెం దగ్గరికి వచ్చే వరకు చూడాలండి, అంతే. ఓకే. సో ఇంకప్పుడు రెడీ లిడ్ పెట్టేసుకో. ఉడికిపోయిందని తెలియడానికి గీ కొంచెం పైకి వచ్చేస్తుందండి. ఓకే. సో నెయ్యి అలా పైకి వచ్చినప్పుడు ఇంకా మనం తీసేసుకోవచ్చు. ఓకే. ఓకే. కొంచెం దగ్గరికి వచ్చేసింది చూడండి. ఇందాక పలుచగా ఉంది, గీ కూడా పైకి వచ్చేసింది. ఇంకా అయిపోయినట్టే. ఆల్మోస్ట్ అయిపోయింది. ఆఫ్ చేసింది. సో మనకి నచ్చిన ఫ్రూట్స్తో మనము అంటే బనానా, పైనాపిల్ అయితే బాగుంటుందండి. స్ట్రాబెర్రీ లాంటివి అంటే ఇంకా ట్రై చేయలేదండి. స్ట్రాబెర్రీ, పైనాపిల్, బనానా ట్రై చేశాను. ఓకే. ఓకే. అంటే యూజువల్గా మనం స్వీట్స్లో జనరల్గా వాడేవే వాడగలుగుతాం ఎప్పుడైనా, అంటే బేసిక్ అదే అవే ఉంటాయి కదా. మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని పైన పెట్టేసుకోవచ్చు అండి. ఓకే. ఓకే. సో మరి వేడివేడిగా అరటిపండు కొబ్బరి హల్వా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. అరటిపండు కొబ్బరి హల్వా తయారు చేసే విధానం: ఒక ప్యాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత అరటిపండు ముక్కలు, కొబ్బరి పాలు వేసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత పంచదార వేసి బాగా కలుపుకోవాలి. పైనుండి డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే అరటిపండు కొబ్బరి హల్వా రెడీ. హల్వా తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూద్దాం. ఓకే.
పైన ఎంత డ్రై ఫ్రూట్స్తో కప్పేశారు. అంటే ఇందాక అతను చెప్పినట్టు అరటిపండు కానీ లేకపోతే పైనాపిల్, తర్వాత అలాగే పనస, సో వీటి కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో అలాంటి ఫ్రూట్స్తో మనం ఇలాంటి హల్వాలు చేసుకుంటే చాలా సూపర్గా వస్తుంది. అంటే న్యాచురల్ ఫ్లేవర్స్ ఎసెన్స్ మనం యాడ్ చేయకుండా, సో జస్ట్ ఆ ఫ్రూట్ యాడ్ చేసినా మనకు టోటల్ ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. చాలా బాగా వచ్చిందండి. పుట్టి రవ్వతో చేస్తూ ఉంటాం కదా, దాని బదులు ఇలా ఏదైనా ఫ్రూట్ యాడ్ చేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. బాగా వచ్చింది. సో చాలా బాగుందండి. ఎక్కువ స్వీట్ గా లేదు, సరిపడా ఉంది. చాలా బాగుంది. వెరీ నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. వెల్కమ్. ఓకే, మరి ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మెంతుల్ని కాస్త పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడి కొద్దిగా ఎగ్ వైట్లో కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని మామిడికి జుట్టుకి బాగా పట్టించేసుకొని 1 గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా సిల్కీగా తయారవుతుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజు గారు, గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు? ఈరోజు కార్న్ క్యాప్సికమ్ టిక్కీ అండి. కార్న్ క్యాప్సికమ్ టిక్కీ. ఎస్. సో మరి కార్న్ క్యాప్సికమ్ టిక్కీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. కార్న్ క్యాప్సికమ్ టిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, శనగపిండి 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందు కొంచెం నూనె వేసుకున్నామండి. కొద్దిగా షాజీరా, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే క్యాప్సికమ్ ముక్కలండి. ఓకే. సో ఇక్కడ నేను 3 రకాల క్యాప్సికమ్లు అంటే కలర్స్ వాడుతున్నాను. సో అందుబాటులో లేకపోతే గ్రీన్ కలర్ ఒకటే వాడుకోవచ్చండి. సో రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, అలాగే గ్రీన్ క్యాప్సికమ్. ఓకే. సో ఇది కొంచెం లైట్గా వేగుతూ ఉంటుంది. ఇలా ఒక స్వీట్ కార్న్ ముందుగానే ఉడికిచ్చేసుకున్నాం. సో దాన్ని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాం అండి. ఓకే. ఓకే. సో దీన్ని కూడా ఇక్కడ మనం యాడ్ చేసేద్దాం. సో టిక్కీలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం ఇలా కొంచెం మిక్సీ పట్టేసుకుంటే. ఓకే. సో క్యాప్సికమ్ మనం మొత్తంగా వేగనక్కర్లేదు, ఎందుకంటే టిక్కీ కాబట్టి కొంచెం లైట్గా అక్కడక్కడ మనకు క్రంచ్గా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ఎలాగో చిన్న పీసెసే కాబట్టి అంత ఎక్కువ ఇది కూడా అనిపించదు. అవునండి. సో దీంట్లో ఉడికించిన బంగాళదుంప మెదిపి వేస్తున్నామండి. ఓకే. సో బంగాళదుంప అనేది క్వాంటిటీ చూసి వాడుకోవాలి. ఓకే. కొద్దిగా శనగపిండి ఏంటంటే మనకు ఈ టిక్కీలో మంచి టేస్ట్ని యాడ్ చేస్తుందండి. ఓకే. సో కొంచెం ఆ ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఏమో కదా, లేదంటే బంగాళదుంప ఉంది కాబట్టి మనకి బైండింగ్ అది బాగానే వచ్చేస్తుంది. వస్తుందండి. సో శనగపిండి ఏంటంటే కొంచెం టేస్ట్ యాడ్ చేస్తుంది. సో కొన్ని రకాల టిక్కాల్లో వాటిలో వాడుతూ ఉంటారు అనమాట. శనగపిండి కానీ లేకపోతే శనగపప్పు, వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు పొడి బాగుంటుంది. ఓకే. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా నిమ్మరసం.
సో ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఓకే. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా పుదీనా అండి. సో ఇవన్నీ బాగా కలిపేసుకొని కాస్త చల్లారిస్తే మనకు ఇంకా టిక్కీలు చుట్టేసుకోవచ్చండి. ఓకే. సో ఇది కాస్త మనకు చల్లారాలండి. ఓకే, ఇది కాస్త చల్లారిందండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బ్రష్ ఇస్తారా? సో కొంచెం ప్యాన్కి మనం ఆయిల్ రాసుకుందాం. ఓకే. సో ఎలాగో ఆల్రెడీ అది అంతా కుక్ అయింది కాబట్టి ఇక్కడ కొంచెం లైట్గా వేగితే సరిపోతుందండి. అందుకే కొంచెం లైట్గా అలా ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మామూలుగా ఇట్లా గ్రిల్ మీద కూడా చేసుకోవచ్చు రాజు గారు, లైక్ అవెన్ ఉంటే చేసుకోవచ్చండి. బాగానే ఉంటుంది. ఎస్ అండి. సో ప్రాసెస్ ఇక్కడ వరకు చేసుకొని మనం మీరు చెప్పినట్టు గ్రిల్ ప్యాకింగ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఆ మిక్స్చర్ బాగుంది, అంటే మనం కలర్ క్యాప్సికమ్ వాడాం కదా. సో లుక్ అని బాగుంటుందండి చూడడానికి కూడా. సో ఇలా కావాల్సిన మనం చేసేసుకొని ఓకే సర్వ్ చేసుకోవచ్చండి. టమాటో సాస్ కానీ లేకపోతే ఏదైనా కెచప్ లేకపోతే గ్రీన్ చట్నీ బాగుంటుంది కాంబినేషన్ అది. సో ఇవి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తే అంత బాగోవేమో కదా రాజు గారు? బాగోదండి, ఆయిల్ అలా ఎక్కువ పీల్ చేస్తే చాలా పీల్ చేసుకుంటుంది. ఇంకా కార్న్ కూడా ఉంది కదా. సో ఇలా షాలో ఫ్రై చేసుకుంటేనే మనకు బాగుంటుంది. ఓకే. సో రెండు వైపులా బాగా వేడితే మనం తీసేసుకోవచ్చు. సో పైన కూడా కొంచెం జస్ట్ అలా కొంచెం లైట్గా ఇలా మన కలర్ వస్తే సరిపోతుందండి. ఓకే. ఓకే అండి, తీసేసుకుందాం. స్టిక్ ఇస్తారా? ఓకే. సో ప్లేట్ గార్నిష్ చేసుకుందామండి. ఓకే రాజు గారు. సో క్యారెట్తో చేస్తున్నానండి. సో ట్రయాంగిల్, సో అన్న వైపులా గ్రూ చేస్తున్నానండి. ఓకే. సో ఇది ఆ కార్నర్లో వచ్చేట్టుగా చూసుకుంటున్నాం. చిన్నగా లీఫ్లా చూస్తున్నాం అండి. దీన్ని కూడా కొంచెం కట్స్ ఇస్తున్నాం రెండు వైపులా. అలాగే ఆలివ్, ఓకే. సో కార్న్ క్యాప్సికమ్ టిక్కీ రెడీ అండి. కార్న్ క్యాప్సికమ్ టిక్కీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. కార్న్ క్యాప్సికమ్ టిక్కీ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన స్వీట్ కార్న్ కచ్చాపచ్చగా మిక్సీ పట్టించాలి. ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత స్వీట్ కార్న్ పేస్ట్, ఉడికించిన బంగాళాదుంపలు, శనగపిండి, జీలకర్ర పొడి, గరం మసాలా,
నిమ్మరసం, ఉప్పు, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో టిక్కీలా వత్తుకోవాలి. పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, కార్న్ క్యాప్సికమ్ టిక్కీ రెడీ. టిక్కీ తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, కార్న్ క్యాప్సికమ్. క్యాప్సికమ్ బాగా కనిపిస్తుంది, కలర్ఫుల్ గా ఉంది. తక్కువ వెజిటబుల్స్ క్రంచీగా తగులుతూ ఉన్నాయి. మనం ఇందాక చేసేటప్పుడు కూడా అనుకున్నాం కదా. అవును, కొన్ని రకాల డిష్లలో ఏంటంటే కొంచెం క్రంచీగా తగులుతూనే బాగుంటుంది. అంటే ఎలాగో మనకి ఆలు సాఫ్ట్ గానే ఉంటుంది కాబట్టి అంత మొత్తం సాఫ్ట్ గా అయిపోయినా అంత టేస్టీగా ఉంటుందండి. సో మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కొంచెం అలా తగులుతూ ఉంటేనే బాగుంది. ఎస్ అండి. సో మీరు అన్నట్టు ఏదన్నా గ్రీన్ చట్నీ ఆర్ సాస్ పెట్టుకుంటే ఇంకా సూపర్ గా చాలా బాగుంటుంది. వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదా టిక్కీలు, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కరివేపాకులో చాలా రకాల పోషకాలు దండిగా ఉన్నాయి. అందుకని కరివేపాకుని జ్యూస్ లాగా చేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 1 గ్లాస్ చొప్పున కనుక తాగుతూ ఉన్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు మనకు అందుతాయి. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్లో చూసి తెలుసుకుందాం. ఆలు గోబీ పులావ్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బంగాళదుంపలు. సో బంగాళదుంపల్లో మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి వైటమిన్ కే, వైటమిన్ సి ఇలాంటివి విటమిన్స్ అయినా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కాలీఫ్లవర్. సో కాలీఫ్లవర్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ కే, వైటమిన్ సి ఉంటుంది. దీంతో పాటు మనకి కాల్షియం, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ ఇలాంటివి క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అనేది కొంచెం పీసీఓడి, థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటి వల్ల వాళ్ళకి థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉండదు అనమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బాస్మతి బియ్యం. సో బాస్మతి బియ్యంలో కూడా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దీనివల్ల ఇది ఒక లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకుంటూ ఉండాలన్నమాట. సో దాంట్లోనే మనకి ఆ కేటగిరీలో మనకి బాస్మతి బియ్యం అనేది ఉంటుంది కాబట్టి సో ఒక 100 to 120 grams అనేది సేఫ్ ఫామ్లో అందరూ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ రెసిపీ అనేది నార్మల్గా మనం రైస్ కర్రీ అలా తీసుకోకుండా ఒక ఇలాంటి పులావ్ విత్ లాట్స్ ఆఫ్ వెజిటేబుల్ ఇంటేక్ లాగా తీసుకోవాలంటే చాలా మంచిది, హెల్తీ కూడా. ఇది అందరూ తీసుకోవచ్చు. కాకరకాయ, కరివేపాకు, కారం. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాకరకాయ. సో దీంట్లో మనకి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, చాలా వైటమిన్స్ ఉంటాయి అనమాట. సో మనకి వైటమిన్ సి కానీ, వైటమిన్ కే కానీ, వైటమిన్ ఏ ఇవన్నీ ఎక్కువగా బిటర్ గార్డ్లో చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. సో వీటి వల్ల మనకి వెయిట్ లాస్ కానివ్వండి, ఒక డిటాక్సిఫికేషన్ కానివ్వండి, సో ఫ్యాటీ లివర్తో బాధపడే వాళ్ళకు కూడా మనకు ఒక మంచి రెసిపీ అవుతుంది అనమాట. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. సో కరివేపాకులో మనకి చాలా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది అనమాట. దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ అనేది కాకరకాయ అనేది మనం డైలీ బేసిస్లో ఎక్కువ తీసుకోం కాబట్టి అట్లీస్ట్ ఇలాంటి కారం ఫామ్లో మనం తీసుకున్నా కానీ మనకి బెనిఫిట్స్ గానే ఉంటుంది అనమాట. సో అందరూ తీసుకోవచ్చు. కార్న్ క్యాప్సికమ్ టిక్కీ. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కార్న్. సో కార్న్లో మనకి ఎక్కువగా ఉంటుంది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. దీంట్లో కూడా ఒక స్టార్చ్ ఇది కాబట్టి దీంట్లో మనకి కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్లో కూడా మనకి ఎనర్జీ అనేది ఎక్కువగా ఇస్తుంది అనమాట. సో ఎనర్జీ ఇస్తుంది, మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ అనమాట దీంట్లో. సో ఎక్కువగా స్టార్చీ కంటెంట్ ఉండడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. సో చూసి తీసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా మనకు ఒక 100 grams వరకు లిమిట్ చేసి తీసుకుంటే సేఫ్ అనమాట. సో దీంట్లో మనం అన్ని 3 types ఆఫ్ బెల్ పెప్పర్స్ యాడ్ చేసుకున్నాము. సో మనకి ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్ ఉంది అనమాట. సో ఈ మూడిట్లో మనకి హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అనమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ ఎప్పుడు ఎంత ఎక్కువ తీసుకుంటే మన బాడీ అంత ఇమ్యూన్ సిస్టమ్కి మన ఇన్ఫెక్షన్స్ లేకుండా, ఏమి అలర్జీస్ లేకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. దీంట్లో మనకి బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకున్నాం. సో బంగాళదుంపల్లో కూడా మనకి ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని ఉంటుంది. దీంట్లో నుంచి కూడా మనకి ఎక్కువగా ఎనర్జీ అనేది లభిస్తుంది. దాంతోపాటు మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఫైబర్ అండ్ పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా మనకి హెల్దీ అనమాట. సో ఓవరాల్గా ఈ రెసిపీ చాలా హెల్దీ. దీంట్లో లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, ఫైబర్ రిచ్ ఉంది కాబట్టి సో మనం నార్మల్ టిక్కీ ఇంకా షాలో ఫ్రై లాగా తీసుకున్నాం కాబట్టి ఇది మనం తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. అరటిపండు, కొబ్బరి హల్వా. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ చేసి అరటిపండు. సో అరటిపండు అనేది మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్ రిచ్ అనమాట. ఇది ఒక ప్యూర్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో దీనివల్ల మనం ఇమీడియట్గా ఎనర్జీ అనేది వస్తుంది మనకి. సో దీంతో పాటు మనకి ఫైబర్, పొటాషియం రిచ్ అనమాట. సో పొటాషియం, వన్ ఆఫ్ ద పొటాషియం రిచ్ ఫుడ్స్లో మనకి బనానా అనేది ఒకటి ఉంటుంది. సో దీంట్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్
కూడా ఉంటుంది. సో అయితే కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు మోషన్ ఫ్రీ లేనప్పుడు ఒక 1 బనానా మనం ఎవ్రీడే తీసుకున్నప్పుడు సో ఇమీడియట్గా వాళ్ళకి రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు. సో కొబ్బరి పాలల్లో కూడా మనకి ఎక్కువ న్యూట్రిషియస్ పాలు అనమాట. సో వీటిలో మనకి ఫైబర్ కాకుండా మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, సో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో గుడ్ ఫ్యాట్స్ అనేది మనకి పాలలో కొబ్బరి పాలల్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ ఫ్యాట్స్ అనేది కూడా మనకి మీడియం చైన్ కాబట్టి ఈజీ డైజెస్టబుల్ ఉంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఉప్మా రవ్వ. సో ఉప్మా రవ్వ కూడా మనం దీంట్లో తీసుకున్నాము. సో ఉప్మా రవ్వలో కూడా మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటేనే మనకి ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో క్యాలరీస్ అనేది మనకి ఎక్కువ ఎనర్జీ రూపంలో వస్తాయి, దాంతోపాటు మనకి కొంచెం ఫైబర్ కొంచెం ప్రోటీన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పంచదార. సో పంచదారలోనే మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దీంట్లో నుంచి మనకి ఎంటీ క్యాలరీస్ ఉంటుంది, అంటే దీంట్లో మనకి ఏమి న్యూట్రియన్స్ అనేది ఎక్కువగా లభించవు అనమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాలకుల పొడి. సో యాలకుల్లో కూడా మనకి కొంచెం కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో వీటి వల్ల ఏమవుతుందంటే మనకి డైజెషన్ ప్రాసెస్ దీంట్లో కూడా హెల్ప్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైతే మనం యాలకులు స్వీట్స్లో కానీ మన రైస్లో ఎప్పుడైనా యాడ్ చేసుకున్నప్పుడు సో ఇండైజెషన్స్ రానియకుండా చూసుకుంటుంది అనమాట. సో బేసిక్గా ఈ రెసిపీలో మనం ఒక స్వీట్ రెసిపీ కాబట్టి అట్ ద సేమ్ టైం మనం ఒక మంచి గుడ్ కాంబినేషన్ లాగా తీసుకున్నాం. సో అంటే ఒక మంచి ప్రోటీన్ అండ్ కార్బ్స్ లాంటివి మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఇది మంచిగా అందరూ తీసుకోవచ్చు అనమాట. కానీ పోర్షన్ సైజ్ అనేది కొంచెం చూసి తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మనకు ఒక నానుడు ఉంది. అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఉల్లిపాయను కనుక సూప్ లాగా చేసుకొని ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున కనుక తాగుతూ ఉన్నట్లయితే కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది కాబట్టి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి టేస్టీ వంటలు ఈరోజు మాకు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50112.